పవర్ ర్యాంకింగ్లో పతనం, గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో వెనుకబడ్డ డిస్కంలు. ఇది ఇప్పుడు హరీషు, కేటీఆర్, కవిత ఈ బ్యాచ్ అంతా సమాధానం చెప్పాలి. వీడు రాసిండా ఈ వార్త? నమస్తే తెలంగాణలో డిస్కంల వార్త రాసిండా? రాయడిగా, ఎందుకంటే వీడి చేసిన పాపమే కదా. మరి ఈయన కోతల సర్కార్కు వాతలే అని ఎవడో హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హరీష్ రావు సమాధానం చెప్పాలి కదా. డిస్కంలని ఏ స్థాయిలోకి మీరు నెట్టేసినారన్నది. సదరన్ డిస్కంకు 44వ ర్యాంక్ వచ్చిందండి, నార్థన్ డిస్కంకు 46వ ర్యాంక్ వచ్చింది. మొత్తం ఈ దేశంలో 51 డిస్కంలు ఉంటే మన ర్యాంకు ఒకటేమో 44, ఒకటేమో 46. ఈ ఏడబెట్టుకోవాలి మనం తలకాయ చెప్పండి. మొత్తం నష్టాలు అప్పుల్లోకి ఈ టోటల్ డిస్కంలను నెట్టేయడం వల్లనే మనకి పరిస్థితి. ఎందుకు ఇలా పవర్ పోతున్నది అక్కడక్కడ? ఈ పవర్ సమస్య ఎందుకు వస్తున్నది? ఈ దుర్మార్గుడు చేసిన అరాచకమే. ఒకవేళ కనుక కేసీఆర్ మళ్ళీ వచ్చుంటే ఇంకొక 1-2 లక్షల కోట్ల అప్పు పెరిగి మొత్తం ఇంకెటు కాకుండా పోయి గతంలో కరెంటు ఉండెను అని మనం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుండే. ఇది ఎలక్షన్లకు ముందు మేము అదే చెప్పినాం. అంత దుర్మార్గంగా మొత్తం ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్కంలని కంపెనీలను మొత్తం నిండా ముంచేసి వేల కోట్ల రూపాయల అప్పులు చేసి టోటల్గా నష్టాల్లోకి నెట్టేసి ఎటు కాకుండా చేసిండి ఈ కంపెనీలను మొత్తాన్ని. సి గ్రేడ్కు పడిపోయిన విద్యుత్ సంస్థలు బీఆర్ఎస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయినాయి. ఒక్క యూనిట్ సరఫరాకు రూపాయికి పైగా నష్టం. 12వ వార్షిక నివేదిక ప్రకటించిన కేంద్రం. మరి దీని మీద సమాధానం చెప్పాలా? ఎవడు మాట మాట్లాడిగా. గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో విద్యుత్ రంగం ఎంత విధ్వంసానికి గురైందో తాజాగా మరోసారి బట్టబయలైంది. విద్యుత్ రంగంలో దేశంలో మేమే నెంబర్ 1 అంటూ గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు సోమవారం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన 12వ వార్షిక నివేదిక స్పష్టం చేస్తున్నది. ఈ ర్యాంకింగ్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు అత్యంత వెనుకబడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ విద్యుత్ సంస్థలు మొత్తం 53 51 అన్న కదా నేను. ఆ మొత్తం కలిపి 53 ఉండగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL 44, అదేవిధంగా వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 46వ స్థానంలో ఉన్నది. గత పాలకుల నిర్లక్ష్యమే విద్యుత్ సంస్థల విధ్వంసానికి కారణమని తాజా ర్యాంకింగ్తో స్పష్టమవుతున్నది. నార్థన్ డిస్కం ఒక్క యూనిట్ సరఫరాకు ₹1.19 నష్టపోతుంటే మరో సదరన్ డిస్కం ₹8 నష్టపోతున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. ఏమవుతుంది? వీటి వల్ల అప్పులు పుట్టే పరిస్థితి ఉండదు. ఎవ్వరు కూడా వీటికి అప్పులు ఇయ్యరు. తెలంగాణ విద్యుత్ సంస్థలు గత 10 సంవత్సరాల్లో 82,000 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. గత బీఆర్ఎస్ సర్కార్ బ్యాంకుల నుంచి తీసుకున్న లాంగ్ టర్మ్ లోన్లు 78,553 కోట్లు. వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బాకీలు 85,030 కోట్లు. విద్యుత్ సంస్థల మొత్తం అప్పులు 1,63,583 కోట్లకు చేరుకున్నాయి. కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో విద్యుత్ సంస్థలు గత 10 ఏళ్లలో అప్పుల పాలైన విషయాన్ని శ్వేతపత్రంలో వెల్లడించింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన వార్షిక నివేదికలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు 44, 46వ స్థానంలో నిలిచాయి. సి కేటగిరీకి పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిస్కంలకు అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. పవర్ పర్చేజ్ కాస్ట్ కూడా బాగా పెంచి మరీ కరెంటు కొంటున్నారు. దీంతో సదరన్ డిస్కం 29,399 కోట్లు, నార్థన్ డిస్కం 11,637 కోట్లు, ఇలా రెండూ కలిపి కొనుగోళ్లకు సంబంధించి 41,036 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. నష్టాల ఊబిలో ఉన్నాయి మొత్తం. ఈ గవర్నమెంట్ దాన్ని కొంత దిద్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ దుర్మార్గుడు చేసిన అరాచకం ఇది. ఇప్పుడు కరెంటు పోయింది, కరెంటు మొత్తం పోతున్నది, ఇల్లు తినేస్తున్నట్టు. ఈ పరిస్థితికి కారణం కేసీఆరే. దాన్ని రివైవ్ చేయడానికి ఏదో కొంత బయటికి తీసుకురావడానికి కొంత ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రభుత్వం కూడా విధ్వంసం చేసిన దుర్మార్గులని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు? ఎక్కడ పోయినండి ప్రభాకర్ రావు? ఏ థాయిలాండ్, ఏ మలేషియా, ఏ దుబాయ్ పోయి మసాజ్ చేయించుకుంటున్నాడు? ఎందుకు కనబడ? ఏడికి పోయింది ముసలైన ప్రభాకర్ రావు? మొత్తం ఈ విధ్వంసానికి కారణం ఇద్దరే మనుషులు, కేసీఆర్, ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రమ్మని పిలిచిన ఆ మీటింగ్కి అటెండ్ కాలే. నేను రానుపోన్నాడు. మరి ఎంత ఏ ధైర్యంతో అన్నాడో అర్థం కావట్లే. ఏ ధైర్యంతో రేవంత్ రెడ్డికే సవాల్ చేసినో అర్థం కావట్లే.